దేవుడి ప్రసాదాన్ని వద్దంటే ఎన్ని అరిష్టాలు జరుగుతాయో తెలుసా అండి అని వాళ్ళ ఆవిడ అతి వినయంతో అందరితో అయితే అంటూ ఉంటుంది. వదిన మీ మొఖానికి మీ కళ్ళే ఆ కళ్ళే లేకపోతే అస్సలు చూడలేను వదిన అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి భద్రావతి అయితే అలా చూస్తూ ఉంటుంది. వదిన కరిగినట్లుగా ఉందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వాళ్ళ వదిన. ఇక మరిది నాకివ్వు ప్రసాదం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అక్క ప్రసాదం తీసుకో అని అందరికైతే సర్దుతూ ఉంటాడు. అలా సర్దుతూ భద్రావతికైతే ప్రసాదం ఇస్తూ ఉంటాడు. అక్క చెప్పులు తీయక్క అనైతే అంటూ ఉంటాడు. అలా చెప్పులు తీయగానే భద్రావతికి ప్రసాదం ఇస్తూ ఉంటాడు వాళ్ళ తమ్ముడు. ఇక వాళ్ళ అన్నయ్య కూడా నాకు కూడా ఇవ్వురా ప్రసాదము అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. నీకు షూ ఉన్నాయి కదా అన్నయ్య షూ తీయు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా తనకు కూడా ప్రసాదం ఇస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు కూడా షూ ఇప్పేసి ప్రసాదం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక అందరూ అయితే సత్యనారాయణ స్వామి ప్రసాదం కళ్ళకు అద్దుకొని తింటూ ఉంటారు. అలా కళ్ళకు అద్దుకొని తినడం చూసి షాక్ అవుతూ ఉంటుంది ప్రేమ వాళ్ళ అమ్మ. ఇక మనుషులు మారుతున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ వచ్చి బాబాయ్ నాకు ప్రసాదం ఇవ్వని చెప్పేసి తీసుకొని తింటూ ఉంటుంది. మరిది గారు నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక భద్రావతి వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. అయినా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఎంత ఇదో చూసారా అక్కయ్య, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళనే వాళ్ళదు. అలాంటిదే ఆ ఇంట్లో వండిన ప్రసాదం ఈ ఇంటి వాళ్ళు తిన్నారు అంటే నిజంగా సత్యనారాయణ స్వామి మహిమే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అంటూ నిజంగా అతని పూజలో ఎంత మహిమ ఉందనే నాకెప్పుడూ తెలీదు అని చెప్పేసి అంటూ వదిన ఈ ప్రసాదం ఇక్కడ ఉంచి మళ్ళీ వీళ్ళందరికీ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ వదిన చేతిలో అయితే ప్రసాదం పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. రామరాజు వాళ్ళ చిన్న బాబాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి సత్యనారాయణ స్వామిని తలుచుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళైతే కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏం చేయలేక అలా చూస్తారు.